ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రైతు భరోసా పేమెంట్ ఇవాళ అక్షరాల 5 ఎకరాల వారికి మొత్తానికి అక్షరాల 30,000 రూపాయలు చొప్పున ఇవాళ అకౌంట్లో నగదు క్రెడిట్ కావడం జరిగింది. అయితే చాలామంది ఎలా చెక్ చేసుకోవాలి, అసలు పడ్డాయా లేదా, అసలు మెసేజ్ రావాలి మీకు ఫస్ట్, లేదా గూగుల్ పే ఫోన్పే ఉన్న వాళ్ళు గూగుల్ పే ఫోన్పేలో చెక్ చేసుకోండి. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం క్రియేట్ అయ్యాయి. దీనికి సంబంధించి షార్ట్ కట్లో నేను ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా వచ్చినటువంటి తాజా బిగ్ అప్డేట్ ప్రకారం మొత్తానికి ఇవాళ సుమారుగా 6,000 పైచిలకు 1,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల పైచిలకు రైతన్నలకు లబ్ధి చేకూరేలా ఈ వానాకాలం సీజన్ గాను అన్ని ఖరీఫ్ సీజన్ కోసం మొత్తంలో ఈ పంట సాగు కోసం ఎకరానికి 6,000 చొప్పున 5 ఎకరాలకు 30,000 రూపాయలు అక్షరాల నిజం మీ అకౌంట్లో నగదు చేరడం జరిగింది. అయితే SMS మీరు చెక్ చేసుకోండి, కాస్త ఆలస్యం అవ్వచ్చు, లేదా మీరు ఫోన్పే గూగుల్ పే చెక్ చేసుకోండి, అది కూడా ఆలస్యం అయితే కాస్త ఒక 10 నిమిషాలు అటు ఇటు రావచ్చు. కానీ మొత్తంలో రైతు భరోసా పేమెంట్ మాత్రం మీ అకౌంట్లో నగదు జమ కావడం జరిగింది. మొత్తానికి 5 ఎకరాల వరకు ఇవాళ పేమెంట్ మాత్రం ఫుల్ఫిల్గా క్రెడిట్గా అయ్యాయి. మరి ఎలా విత్డ్రాల్ చేయాలి, విత్డ్రాల్ చేసే సమయంలో కూడా కొన్ని బ్యాంకులు సతాయిస్తున్నాయి. అంటే చిన్న మర్జింగ్ అయినటువంటి బ్యాంక్స్, ఎగ్జాంపుల్ తెలంగాణ బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి చిన్న సతాయిస్తున్నాయి. మిగతా SBI కావచ్చు, మిగతా HDFC కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్ మొత్తం ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా రైతులందరికీ చాలా బ్రహ్మాండంగా ఫలితాలు అందుతున్నాయి. మొత్తానికి ATM కార్డు ఉన్న వాళ్ళు మీరు బయట తీసుకోవచ్చు, లేదా ఫింగర్ ప్రింట్ పెట్టి ఆధార్ కార్డు ద్వారా కూడా మీరు రైతు భరోసా పేమెంట్ని నగదు రిసీవ్ చేసుకొని ఈసారి వానాకాలం పంట కోసం మీకు అవసరమైనటువంటి ఏదైతే సేద్యానికి అనుకూలంగా ఉన్నటువంటి అవసరాలు ఉంటాయో వాటి కోసమే కరెక్ట్ సమయానికి ప్రభుత్వం చెల్లించింది. అయితే మొత్తంలో రైతు భరోసా పేమెంట్ గురించి, లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధం పేమెంట్ గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తెలియజేయండి. మొత్తంలో ఇవాళ రైతు భరోసా పేమెంట్ మాత్రం అక్షరాల 30,000 రూపాయలు అండి 5 ఎకరాల వారికి క్రెడిట్ కావడం జరిగింది. సో మీరు ఈరోజు రిసీవ్ చేసుకోవచ్చు, లేదా రేపు మధ్యాహ్నం ప్రాంతంలో లేదా సాయంత్రం కూడా రిసీవ్ చేసుకోండి. దయచేసి మాత్రం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం 1 లక్షలాది మంది తెలంగాణ ఫార్మర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి